డోంట్ లెట్ యువర్ ఎస్టర్డే స్పాయిల్ యువర్ టుడే. నిన్న జరిగిన సంఘటనల చేత ఈ దినమును పాడు చేసుకోబాకు. అవును, నీకు దుఃఖము కలిగింది, నేను కాదంటలేదు. అవును, నీ హృదయం గాయపడింది, నేను కాదంటలేదు. అవును, నువ్వు అనుకున్నది జరగలేదు, నేను కాదంటలేదు. ప్రభు అంటున్నాడు, అవును నీకు కొంత అవమానం కలిగింది, నీకు కాదంటలేదు. అవును, నువ్వు కొంచెం బాధలోకి వెళ్ళావు. అవును, నువ్వు ప్రయాసపడ్డావు. అవును, నువ్వు నమ్మింది జరగల, లేకపోతే నువ్వు ప్రార్థించింది జరగల. అవును, నువ్వు సో చేసింది జరగల. లిసన్ టు మీ. దేవుడు అంటున్నాడు, డోంట్ లెట్ యువర్ ఎస్టర్డే స్పాయిల్ యువర్ టుడే. నీకు నిన్న జరిగిన సంఘటనల చేత ఈ నేటి దినమును పాడు చేసుకోవద్దు. I'm not talking about yesterday. I am the God of yesterday. I am the God of today. And I am the God of tomorrow. నేను నిన్న నేడు నిరంతరము ఉన్నవాడును. Hallelujah. Don't let your yesterday spoil your today. Don't let your yesterday steal your today. నీ నిన్నటి పరిస్థితి నేటి ఆనందాన్ని దొంగిలించనియద్దు. నిన్నటి పరిస్థితి నేటి విశ్వాసమును దొంగిలించనియద్దు. దేవుడు ఈ రోజు కొరకు ఒక నూతనమైన కృప నీ కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. నిన్న నీకు కలిగిన వేదన ఆయనకి తెలుసు. నిన్న అంటే గత జీవితంలో, గత కాలంలో, గత సంవత్సరంలో నీకు కొంత నష్టం వచ్చి ఉండొచ్చు. నేను చెప్తున్నా, ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ ద సీ. లిసన్ టు మీ. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. సిమోన్తో అన్నాడు, సిమోను, సమస్య సముద్రము కాదు, సమస్య నీ దోణిలో లేదు, సమస్య నీ వలలో లేదు, సమస్య చేపలలో లేదు, సమస్య సముద్రం లేదు, సమస్య నీలోనే ఉంది. అవును, అసలు ఇట్లా జరగదు కదా, ఇది పద్ధతి కాదు కదా, ఇలా చేస్తే, ఇలా ఇన్వెస్ట్ చేస్తే, ఇలా ముందుకెళ్తే, ఇలా ఇంటర్వ్యూకి వెళ్తే, లేకపోతే ఈ కంపెనీకి వెళ్తే అసలు ఇది జరిగే అవకాశం లేదు కదా. జరిగే అవకాశం లేనివన్నీ నీకు జరిగిద్దాం అనుకుంటున్నాడు ఆయన. Luke 5:5. ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు వరలాగు చేసి ఏమి చేశారు? ఆయన చెప్పిన మాటను బట్టి వారు వల వేశారు. They cast their net obeying to the word of God. వరలాగు చేసి, అందరు చెప్పండి, వరలాగు చేసి ఏం చేశారు? విస్తారమైన చేపలు పట్టిరి. అంటే అమ్మ బాగా వినాలి, పేతురు ఒబీడియన్స్కి ఎన్ని చేపలు వెయిట్ చేస్తున్నాయి చూసారా? విస్తారమైన చేపలు. అందరు చెప్పండి, విస్తారమైన చేపలు. చెప్పాలి ఎన్ని చేపలు, ఇంకా చెప్పాలి ఎన్ని చేపలు, విస్తారమైనవి. నేను చెప్తున్నాను, దేవుడు నీ కొరకు చేసేది నువ్వు ఊహించటానికి కూడా అందరంత చేస్తాడు ఆయన. ఒకటే కావాల్సింది ఏంటంటే హీ వాంట్స్ యువర్ ఒబీడియన్స్. నీ మాట చొప్పు నేను వల వేస్తా అన్నాడు. వరలాగు చేసి అంటే వారు వల వేశారు. ప్రభు చెప్పాడు వల వేయమన్నాడు, వారు వల వేశారు. విస్తారం. మరి ఈ చేపలు రాత్రంతా ఎక్కడున్నాయి? హలో, వింటున్నారా? ఈ రాత్రంతా ఎక్కడ వెళ్ళి ఈ చేపలు? సముద్రంలో ఉన్న చేపలే కదా. నేను చెప్తున్నాను, నీ విధేయతకు మాత్రమే జరిగే కొన్ని కార్యాలు ఉంటాయి, మరి ఇంక దేనికి జరగవు. ఎన్నిసార్లు ఆ ప్రాంతంలో సీమోను వల వేసుకుని ఉంటాడు, ఎన్నిసార్లు ఆ ప్రాంతంలో దోణిలో తిరుగుంటాడు, ఎన్నిసార్లు ఆ సముద్రం మీద సీమోను తన ప్రయత్నాలు చేస్తుంటాడు, జరగల. కానీ ఈరోజు తన లైఫ్ టైం, తన జీవితకాలం అంతట్లో ఎప్పుడు చూడని ఒక బిగ్ క్యాచ్ వరలాగు చేసి విస్తారమైన చేపలు. హల్లెలూయా. ఎంత విస్తారమైన చేపలు అంటే అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండెను. హల్లెలూయా. కమ్ ఆన్ సంబడి షౌట్ నెట్ బ్రేకింగ్. ఏంటి? వారు వలలు పిగిలిపోతా ఉన్నాయి. నేను చెప్తున్నాను, యువర్ ఒబీడియన్స్ విల్ అన్లాక్ గాడ్స్ అబండెన్స్. నీ విధేయత దేవుని సమృద్ధి నీ పైన విడుదల చేస్తుంది. ఆయన వాక్యానికి లోబట్టడం అంత తేలిక కాదు. ఆయన వాక్యానికి లోబట్టడం అంత సులువు కాదు. శరీరం ఒప్పుకోదు, సహకరించదు, మనకి లాజికల్గా అనిపించదు. అసలు ఏంటి అసలు దేవుడు ఇప్పుడు చెప్తుందండి, ఇలా చెప్తుందండి, ఇలా చేయమంటున్నాడేంటి అనిపిస్తుంది. కానీ వెన్ యూ ఒబే టు ద వర్డ్, ఆ వాక్యం నాకు లోబడితే, నేను చెప్తున్నాను, there is a huge market, there is a huge opportunities, there is a huge world that is waiting to respond.
దట్స్ వెయిటింగ్ టు కమ్ ఇన్ టు యువర్ నెట్స్. నీ వలల్లోనికి, నీ దోణిలోనికి రావటానికి విస్తారమైన ఒక మహిమ నీ విధేయత కొరకు వెయిట్ చేస్తూ ఉంది. అందుకనే మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఇష్టమున్నా లేకపోయినా, వాక్యంలో ఉంది కనుక నేను పదే పదే చెప్తున్నాను, డోంట్ నెగ్లెక్ట్ పేయింగ్ యువర్ టైత్స్, మీ దశమ భాగం. ఎందుకంటే అది వాక్యములో ఉన్న దేవుని కట్టడ. చాలామంది అంటారు నూతన నిబంధనలో 10వ వంతు చెల్లించమని లేదు. నూతన నిబంధన లెక్క చెప్పమంటారా మీకు? నూతన నిబంధనలు సంపూర్ణంగా చెల్లించాలి. 10వ వంతు కాదు, 100% ఇచ్చేయాలి. ఇప్పుడు చెప్పండి, మరి ఏది చేస్తారు? యూనిట్ ఎందుకని అది దేవుని భాగం. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఒపీనియన్. ఇట్స్ నాట్ అబౌట్ దేవుడిని ఎద్దు నుంచి ఏదో పొందుకోవాలని, ఏదో తీసుకోవాలని కాదు. నేను చెప్తున్నాను, వింటున్నట్లేదా? ఆమె చెప్పండి. మనందరూ లేచి నిలబడి, నా వర్తమానం వల్ల, బట్ ఐ వాంట్ యూ టు స్టాండ్. అందరు లేచి నిలబడి, కమ్ ఆన్, క్విక్లీ. నేను చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్, నౌ లిసన్ టు మీ, పేదరికము యొక్క వింటున్నట్లయితే ఆమె చెప్పండి. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయి అందరికీ? నా తెలుగు అందరికీ అర్థమవుతుంటే ఆమె చెప్పాలి. సంబడి షౌట్ హల్లెలూయా. పేదరికము యొక్క వెన్నెముక మీ కుటుంబంలో నుంచి సంపూర్ణంగా విరగొట్టాలంటే దశమ భాగమే మార్గము. టైథింగ్ ఈజ్ అ వే టు బ్రేక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పవర్టీ. పవర్టీ అంటే కేవలం ధనం లేకపోవటమే కాదు, పేదరికంతో పాటు ఇంకా చాలా వస్తాయి. దరిద్రత అన్నాడు కదా, అదే దరిద్రత. వేరే మార్గం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ టైథర్, లిసన్ టు మీ, ఇఫ్ యు ఆర్ నాట్, అసలు నా వర్తమానం కాదు ఇది, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ టైథర్, నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. మీ జీవితంలో ఏ ఆర్థిక పరమైన దీవెన, ఏ ఆర్థిక పరమైన అద్భుతం కొరకు మీరు ఎదురు చూసినా, మీరు దశమ భాగం ఇవ్వని వారు అయితే మీరు అది పొందుకోలేరు. అందుకని చాలామంది నా దగ్గరకు వచ్చి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు ప్రార్థన చేయమంటే, మై ఫస్ట్ క్వశ్చన్ వుడ్ బి, ఆర్ యు ఎ టైథర్? అంటే డు యు ఒబే గాడ్? నువ్వు దేవుని యందు విశ్వాసం వచ్చున్న వ్యక్తివేనా? నేను చెప్తున్నాను, దెర్ ఇస్ సంథింగ్. ఇంత చూడండి, ఇన్ని చేపలు విధేయత లేకపోతే మిస్ అయిపోయావు కదా. అవన్నీ వెళ్ళిపోయావు, ఎటు వెళ్ళిపోయావో తిరిగి వచ్చేసేవాడు పేతురు. నౌ లిసన్, విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి 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 వలలు, వర్స్ 6 ఏమన్నది? అందుచేత, కమాన్ పుట్ వర్స్ 6 హియర్. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. వర్స్ 7, వారి వలలు పిగిలిపోతా ఉంటే 7వ వచనం, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి దే వర్ సిగ్నలింగ్ దేర్ పార్ట్నర్స్. కమాన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నువ్వు దేవునికి లోబడినప్పుడు దేవుడు నీకు అనుకూలమైన పార్ట్నర్స్ని ఎదుగు తీసుకొని వస్తాడు ఆయన. దట్ విల్ హెల్ప్ యూ రీచ్ యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని తీసుకొని వెళ్ళటానికి వారు సైగ చేస్తూ ఉన్నారు. They are giving signals to the people in the other boats. వేరే దోణులలో తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని. ఎందుకని? here is a good problem. Somebody shout good problem. ఏంటి మంచి సమస్యలు ఏంటో తెలుసా? చేపలు ఎక్కువైనాయి, దోణులు తక్కువైనాయి. కమాన్, అవన్నీ మంచి సమస్యలే. పాస్టర్ గారు, మా ఇంట్లో ఒక కారు పెట్టుకోవటానికి స్థలం ఉంది, దేవుడు నాకు 4 కార్లు ఇచ్చాడు. దేవుని తప్పు కాదు. ఆయన దీవిస్తే ఏమన్నాడు? స్థలం కూడా సరిపోదు అన్నాడు. ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లం. కమాన్, హల్లెలూయా. సంబడి, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఒక కారో, ఒక ఇల్లు, లేకపోతే ఒక ఉద్యోగం అయ్యే కాదండి దీవెనలు. అది దీవెన కాదు. చాలామందికి ఉన్నాయి కార్లు, చాలామందికి ఉన్నాయి ఇల్లులు, చాలామందికి ఉన్నాయి ఉద్యోగాలు. వాటన్నిటికి మించి నేను చెప్తున్నాను, మీరు తర్వాత 112వ కీర్తన చదవండి, అది దీవెన. ఏంటా 112వ కీర్తన అంటే? దుర్వార్తకు జడియడు అన్నాడు, తన మనసు స్థిరముగా ఉంటుంది అన్నాడు. పరిస్థితి ప్రతికూలం అయిపోయినప్పుడు, పరిస్థితుల చేత కృంగిపోక స్ట్రాంగ్గా, స్టేబుల్గా నిలబడిన ఒక హోల్నెస్, ఒక సంపూర్ణత కలిగిన వ్యక్తి, ఏ ప్రాస్పరస్ మ్యాన్, అతడు వృద్ధి చెందిన వ్యక్తి. అంటే ఎ మ్యాన్ హూ హ్యాస్ విజ్డమ్. ప్రతికూల పరిస్థితులు ఎలా ముందుకు వెళ్ళాలో జ్ఞానము కలిగిన వాడు. వారు వేరొక దోణిలోనూ తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని
వారికి సైక్ చేశారు. వారు వచ్చి 2 దోణులు మునుగున్నట్లు నింపారు. కమాన్, హల్లెలూయా, కమాన్ సంబడి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచాల్సిన మాట ఇది. నేను చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ విత్ మీ, నాతో పాటు మీరు నమ్ముతున్నట్లయితే నేను చెప్తున్నాను, నీవు స్టోర్ చేసుకోలేనంత విస్తారమైనది దేవుడు సమృద్ధి నీకు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వారు వచ్చి 2 దోణులు మునుగున్నట్లు నింపారు. దేవుడు అంటున్నాడు, సీమోను చూసావా, నువ్వు రాత్రి గురించి మాట్లాడావు, నిన్న గురించి మాట్లాడావు, కానీ ఈ రోజు గురించి నేను మాట్లాడుతున్నా. నూతనముగా నాకు వాత్సల్యత పడుతుంది సీమోను. నేను నీ కొరకు చేయబోయేది నీ దగ్గర ఉన్నది సరిపోదు సీమోను. నువ్వు ఒక దోణిలో వచ్చావు, ఒక వలతో వచ్చావు, చాలదు. నేను ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నానో నీ దగ్గర ఉన్నవి సరిపోవు. మరేం చేయాలి? అది కూడా వేసేసాయి. నీ దోణి నాకు ఇచ్చావు, నీ వల నాకు ఇచ్చేసావు, నా మాట విన్నావంటే నీ వల్ల నాకు ఇచ్చావు. వెన్ సైమన్ గేవ్ ఎవ్రీథింగ్ వాట్ హీ హ్యాడ్ టు జీసస్, తన కలిగినవన్నీ ఎప్పుడైతే సీమోను యేసుకి ఇచ్చేసాడో, యేసు ప్రభు వారు సీమోనుకి విస్తారమైన సమృద్ధి, 2 దోణులు మునుగున్నట్లు. 2 దోణులు, వావ్, 2 దోణులు. వర్స్ 8, 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో ఉన్నవారును విస్మయం. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీవు నీతో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయినట్లు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అండ్ ఐ వాంట్ టు డిక్లేర్ దిస్ ఓవర్ యు టుడే. ఆర్ యు రెడీ ఫర్ ఎ ప్రొఫెటిక్ డిక్లరేషన్? మీరు ఒక ప్రవచనాత్మకమైన మాటను మీరు పొందుకోవాలనుకుంటున్నారా? నమ్మిన వారికి అది జరుగును గాక. నౌ ఐ డిక్లేర్ ఎవ్రీ లిమిటేషన్ ఓవర్ యు ఇస్ బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్. నీ పైన ఉన్న ప్రతి పరిమితి యేసు నామములో విరగొట్టబడును గాక. నీకున్న దోణి మట్టికే కాదు, నీకున్న వల మట్టికే కాదు, నీ దగ్గర ఉన్న దానికంటే విస్తారంగా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. 2 దోణులు మునుగునంత విస్తారమైన చేపలు ఇచ్చాడు. 2 దోణులు మునుగునంత విస్తారమైన చేపలు. ఇది సాధ్యమేనా? ఇది జరుగుతుందా? హే, ఇఫ్ యూ కెన్ ఒబే, నువ్వు లోబడగలిగితే అందుకని తన వాక్యమునిచ్చాడు. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? నేను ఈ మధ్య 2 వారాల క్రితం వచనం గురించి నేను 2-3 వారాలు మాట్లాడుతూనే ఉన్నా. ద్వితీయోపదేశకాండం 8:1 ఏమనుంది? డ్యూటరానమీ చాప్టర్ 8 వర్స్ 1, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. సంబడి షౌట్ obedience. మీరు అభివృద్ధి నుండి, మీరు బ్రతికి అభివృద్ధి పొందటానికి ఆయన తన వాక్కునిచ్చాడు. ఆమేన్. నేను చెప్తున్నాను, దేవుడు అవుట్ ఆఫ్ సీజన్లో కూడా పనిచేస్తాడు. వెన్ ఇట్స్ నాట్ సీజన్, వెన్ ఇట్స్ నాట్ టైం, గాడ్ కెన్ వర్క్. దేవుడు నీ కొరకు పనిచేస్తాడు. పగలు అసలు అందరు ఎవరి కాళ్ళు సెటిల్ అయిపోయి కాముకి వెళ్ళిపోయి కూర్చున్నారు, ఆయన వచ్చి పనిచేస్తున్నాడు. ఎవరికి కార్యాలు జరగంటే దేవుడు నీకు కార్యాలు చేస్తాడు. లోకమంతటికి జరుగుతున్నది నీకు జరగాల్సిన అవసరం లేదు. అందుకని వాక్యం ఇచ్చాడు, లోకమునకు సంభవించింది నీకు సంభవించకుండా ఉండటానికి. అందుకని అన్నాడు, మీకు శ్రమ కలిగినప్పుడు మీరు దిగులు పడద్దు. మీరు లోకంలో ఉన్నారు కనుక మీరు శ్రమ కలుగుతుంది కానీ దిగులు పడద్దు. నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా లోకమును జయించి ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. ఆ వాక్కునిచ్చి కరువులో ఇస్సాకును దీవించాడు. ఆ వాక్కునిచ్చి చనిపోయిన లాజరును బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన వాక్కునిచ్చింది ఎందుకంటే టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. లోకములో జరుగుచున్నవన్నీ నేను చెప్తున్నాను. లోకమంతా కూడా కటిక చీకటి. లోకమంతా కూడా మీరు రోజుకొక బ్యాడ్ న్యూస్ వినొచ్చు. అరే ఈరోజు ఇట్లాగుందో. మొన్న ఏదో కంపెనీలో చాలామందిని ఉద్యోగాలు పోయినాయి. ఇలా రోజుకో బ్యాడ్ న్యూస్ వినొచ్చు. మరి నా పరిస్థితి ఏంటని అనిపించవచ్చు. అరే ఇక్కడ చాలామందికి ఇక్కడ జరగట్లా, మరి నా పరిస్థితి నువ్వు అనుకోవచ్చు. లోకం అంతటికి జరుగుతున్నది నీకు జరగాల్సిన అవసరం లేదు. నీ మీదకి యెహోవా వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు అన్నాడు.
హల్లెలూయా. కమ్ ఆన్, ఇన్ ద వర్డ్. ఆ వాక్యములోనే నీ వృద్ధి, ఆ వాక్యములోనే నీ అభివృద్ధి, ఆ వాక్యములోనే నీ స్వస్థత. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ వర్డ్. నేను చెప్తున్నాను, గెట్ దిస్ వర్డ్. ఈ వాక్యమును తీసుకొని వాక్యమును హత్తుకో. ఈ వాక్యమునకు లోబడు. నాకు అర్థం కాలేదు నాయన, నాకు కష్టంగా ఉంది, దేవుడు నాతో మాట్లాడు, గుంటూరు వచ్చేయమన్నప్పుడు నాకు చాలా కష్టం అయిపోయింది. 9 సంవత్సరాల క్రితం, అప్పుడు నా వయసు 30, ఖచ్చితంగా 30 సంవత్సరాల వయసులో నా కుటుంబాన్ని తీసుకొని 30 సంవత్సరాలుగా విజయవాడలో పుట్టి పెరిగాను. నేను అలవాటు అయిపోయిన ప్రదేశం. దేవుడు లేచి నీ కుటుంబంతో తీసుకుని గుంటూరు వెళ్ళిపోమంటే నాకు నచ్చలేదు. 6 నెలలు పట్టింది ఆ మాట నేను ఒప్పుకోవటానికి. నాకు నచ్చకపోయినా నేను లోబడ్డానికి నిర్ణయించుకున్నాను. ఈ విస్తారమైన చేపలు ఆ లోబడటం వలన వచ్చినాయి ఇవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. I'm telling you, there is a glory waiting just to be released for your obedience. ఏ విషయంలో లోబడాలో నీకు తెలుసు కదా, నేను చెప్పని అవసరం లేదు. ఏ విషయంలో దేవునికి లోబడట్లేదో నీకు తెలుసు విశ్వాసి. ఏ విషయంలో దేవుని ఎదుగు నువ్వు రావాలో నీకు తెలుసు. ఏ విషయంలో నువ్వు దేవుని మాటకు లోపడాలో నీకు తెలుసు. ఏదో విషయంలో యు ఆర్ సో రిలక్టెంట్ టు ఒబే టు గాడ్. నీకు అలవాటు అయిపోతే ఫెమిలియర్ అయిపోతే ఏమైపోద్దంటే నీకు బానిసత్వం కూడా సుఖంగానే ఉంటుంది, జవాబు రాని పరిస్థితి కూడా సుఖంగానే ఉంటుంది. ఇశ్రాయేల్ పరిస్థితి అదే అయిపోయింది. వారికి ఉల్లిపాయలు అలవాటు అయిపోయినాయి, అవి రుచిగా ఉండి కాదు, అలవాటు అయిపోయింది. తెల్లగడ్డలు అలవాటు అయిపోయింది, అవి రుచిగా ఉండి కాదు. వారిని తన్నులు తిని వారికి భోజనం పెడితే మిగిలిన పెడితే ఆ ఇంట్లో పనులకి అది తిని బాగుందంటున్నారు. ఏ మనిషి తినని మన్నాను దేవదూతలు భుజించి ఆహారమును తీసుకొచ్చి దేవుడు వారికి పెడితే ఛీ ఇదేంటి అని వారు సనగటం ఆరంభించారు. కొత్తిమీర గింజల్లాగుంది అన్నారు. ఎందుకని? మన్నా మధురంగా లేక కాదు, వారికి అలవాటు పడిపోయారు దానికి. అందుకని దేవుడు అన్నాడు, ఇశ్రాయేలులారా, ఐ వాంట్ టు చేంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ నా. మీ సిస్టమ్ నేను మార్చాలనుకుంటున్నా. అందుకని మీకు వాక్యం ఇచ్చా. మీరు బ్రతికి అభివృద్ధి పొందాలంటే నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోండి. ఆ వాక్యంలోనే everything that God has planned for you is in that word, and in your obedience to that word, ఆ వాక్యమునకు నీవు లోబడితేనే. వావ్, నేను మరలా చెప్తున్నాను, వర్తమానం అయిపోయింది కానీ మీరు ఇది పట్టుకోవాలన్న ప్రార్థన. అదే కిందకి రండి, 3వ వచనం. కమ్ టు వర్స్ 3, పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. 3వ వచనం ఏమనుంది? ఆహారం వలనే కానీ యెహోవా సెలవు, అందరం కలిసి 1 2 3, ఆహారం వలననే కానీ గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు బిగ్గరగా అందరూ ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడు ఎరుగని మన్నాతో. నాకు హ్యాంగ్ ఓవర్ అంటే ఏంటో తెలియదు బై ద వే, కానీ ఈ వచనం నాకు అలాగ అయిపోయింది. ఈ వచనంలో లాక్ అయిపోయా నేను. ఆకలి కలుగ చేసి నిన్ను అనచి నీకు ఒకటి చెప్తున్నా ఏంటంటే, మనుషుడు రొట్టె వలన కాదు, ఆహారం వలన కాదు, నా నోటి మాట వలన బ్రతుకుతాడు. అంటే ఆయన నోటి మాట ఉంటే నువ్వు బ్రతికేస్తావు. అరణ్యంలో అయినా ఎక్కడైనా నువ్వు ఏదేదో చూసి ఎక్కడెక్కడికో కాదు, నీకు కావాల్సింది నా వాక్యం అని అన్నాడు. నీవే కానీ నీ పితరులే కానీ ఎరుగని మన్నా. ఎవ్వరు చూడని అద్భుతాలను చూడాలంటే ఎవ్వరు లోబడనట్లుగా నువ్వు లోబడాలి. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, ఎలౌడ్ హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరికి జరగకపోయినా నీకు జరుగుతాయి. ఎంతమంది జాలరులు ఉంటారు? నేను ఒకసారి బాపట్ల వెళ్ళాను, ఓడరేవుకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు పాస్టర్ గారు? చేపలు కొనడానికి వెళ్ళా. ఎందుకు వెళ్తాం? అక్కడికి వెళ్తే అసలు ఆ సముద్రం దరిన చాలా ఇల్లులు ఉన్నాయి. వాళ్ళందరూ పల్లెకారులే, వాళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళే. చాలా ఇల్లులు, అసలు చాలా గందరగోళం ఉంది అక్కడ. ఫిష్, క్రాబ్, ప్రాన్, రకరకాలు. అప్పుడే చాలా
పెద్ద, మేము వెళ్ళాం అప్పుడే చాలా పెద్ద బోట్ సముద్రంలో నుండి వచ్చింది. వస్తే దాంట్లో విస్తారమైన చేపలు. ఎన్ని చేపలో తెలుసా? ఆ చేపలన్నిటినీ ఆ దోణిలో నుంచి ఒక పెద్ద పెద్ద ట్రాలీ ఆటోస్లోకి లోడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి షాప్స్కి పంపిస్తారు. నేను అది చూస్తే ఏంటి ఇన్ని చేపలు. ఇంకొక పెద్ద బోట్ వచ్చింది, ఒక పెద్ద ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్నారు ఆ చేపలన్నీ. అక్కడ నేను చేపలు కొనడానికి వెళ్తే మొత్తానికి సరే కొన్నాను, వచ్చాను, అయిపోయింది. వీళ్ళందరూ కూడా రాత్రులు వేటకెళ్ళి వచ్చేస్తారు, పగలు ఎవరు వెళ్ళరు. ఇట్లాగా నో ఇమాజిన్ సైమన్ అండ్ జీసస్. ఒక 100 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం ఆ సముద్ర తీరంలో. 100 కుటుంబాలు అక్కడే దూరం నుండి చూస్తూ ఉన్నాయి. ఆ 100 కుటుంబాలకు జరగనిది దేవుడు సీమోనుకు చేశాడు ఆ ఉదయకాలం. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. I'm telling you today, Jesus is coming into your boat. Jesus is coming into your finances. Jesus is coming into your life. Jesus is coming into your marriage. నీ వివాహంలోనికి యేసు వస్తున్నాడు, నీ ఆర్థిక పరిస్థితిలోనికి యేసు వస్తున్నాడు, నీ ధోనిలోనికి యేసు వస్తున్నాడు, నీ కుటుంబ పరిస్థితిలోనికి యేసు వస్తున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎవరికి జరగనివి, అది సీజన్ కాకపోయినా ఎవరికి జరగని నీకు చేస్తాడు ఆయన. వాళ్ళందరూ చూస్తా కొంతమంది నవ్వుకొని ఉంటారు, ఏంటి పట్టపగలు వెళ్ళారు, వల తీసుకొని వెళ్ళారు. ఆ కొంచెం ఆ దూరంలో, ఆ దరి మీద నుంచి దూరంలో ఎక్కడో చిన్నగా ఆ సీమోను యేసు ప్రభు వారు కనిపిస్తూ ఉండొచ్చు. ఆ వల వేయటం చూస్తూ వీళ్ళందరూ నవ్వుకుంటూ చీ ఏంటిది పిచ్చోళ్ళలాగా ఉన్నారు, ఫెయిత్ సెంటర్ లాగా ఉన్నారు వాళ్ళిద్దరు. వలవై, స్ట్రెచ్ యువర్ సెల్ఫ్, ఒబీడియన్స్, లోబడు. వారు వల వేస్తే సడన్గా సీమోను చూసి వాళ్ళందరూ రండి 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 రండి. వాళ్ళకి అర్థం కావట్లే ఏమైంది రమ్మంటున్నారు. వాళ్ళు 2 దోణులు వేసుకొని వచ్చారు హడావుడిగా, రమ్మంటున్నాడని. విస్తారమైన చేపలు, దోణులు మునిగిపోయేంత చేపలు, అవి పెద్ద రాశిగా అయిపోయేంత చేపలు. నీ విధేయత, your obedience can bring, I'm telling you, unusual abundance into your life. ఆ రోజు వచ్చాడు ఆయన, కంప్లీట్గా పేతురు యొక్క కంఫర్ట్ జోన్ అంతటిని డిస్టర్బ్ చేసేసాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి పేతురుతో అంటున్నాడు, పేతురు, నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. విడిచిపెట్టబడ్డ నీ దోనె, కడుక్కొనుచున్న నీ వల నా మహిమను కనుపరచడానికే అవి నీ చేతికి అనుగ్రహించబడ్డాయి. దేవుడు నీకు బిజినెస్ ఇచ్చాడా? దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చాడా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? దేవుడు నీకు నీ చేతికి ఒక మంచి రాబడిని కలుగు చేసేది ఏదైనా నీ చేతిలో పెట్టాడా? ప్లీజ్ అండర్స్టాండ్, అది దేవుడు నీకు ఇచ్చిన ఆయన ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాట్ఫామ్ టు రివీల్ హిస్ గ్లోరీ. తన మహిమను కనుపరిచే ఆయన వేదిక అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి యేసును ఉండని, నీ దోణులో యేసును ఉండని, నీ వ్యాపారంలో యేసును ఉండని, నీ ఉద్యోగంలో యేసును ఉండని, నీ కుటుంబంలో యేసుకు స్థానం ఇవ్వు. నేను చెప్తున్నాను, ఎవరికి జరగని కార్యములు నీకు జరగటం చూస్తావు. హల్లెలూయా.